డిజిటల్ మీడియా జర్నలిస్టులతో పాటు సోషల్ మీడియా జర్నలిస్టులను టార్గెట్‌గా చేసుకుంటూ తాజాగా రేవంత్ రెడ్డి చేసేటువంటి పలు కీలక వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాని, డిజిటల్ మీడియాతో పాటు సోషల్ మీడియా వారియర్స్‌ను జర్నలిస్టులను తక్కువ చేసి మాట్లాడినందుకు గాను డిజిటల్ మీడియా టీమ్ అంతా డిజిటల్ మీడియాలో పనిచేసేటువంటి జర్నలిస్టులంతా ఏకంగా సమావేశమైనటువంటి పరిస్థితి. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మాస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఏంది రేవంత్ సీఎం ఎట్లా అయ్యాడంటూ కూడా వారు ప్రశ్నించే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి మరికొంతమంది జర్నలిస్టులు ఒకప్పుడు శాటిలైట్ ఛానళ్లలో, మెయిన్ స్ట్రీమ్ ఛానళ్లలో వర్క్ చేసినటువంటి వారే కాబట్టి ఏబిసిడీలుగా రానటువంటి వ్యక్తులు కావచ్చు, అఐలుగా రానటువంటి వ్యక్తులు ఇవాళ జర్నలిస్ట్ ముసుగులో జర్నలిజం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కూడా డిజిటల్ మీడియా జర్నలిస్టులతో పాటు సోషల్ మీడియా జర్నలిస్టులు సైతం ఏకంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం అయితే ఒక చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న తెలుగు దినపత్రిక వార్షికోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియా జర్నలిస్టులతో పాటు సోషల్ మీడియా జర్నలిస్టులను ఉద్దేశించి పలు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలతో పాటు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిణామక్రమంలో రేవంత్ రెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యానించినటువంటి ఆ పరిణామక్రమంలో ఎక్కువసారిగా డిజిటల్ మీడియా వారియర్స్ అయితే సమావేశమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్లో ఓ ప్రాంతంలో జరిగినటువంటి ఆ సమావేశంలో పలు ఛానల్, యూట్యూబ్ ఛానళ్లతో పాటు మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా తమ ఛానల్ నడుపుకుంటున్నటువంటి మరికొంతమంది జర్నలిస్టులు అయితే పూర్తిగా సమావేశమైనటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, డిజిటల్ మీడియాతో పాటు సోషల్ మీడియాను తక్కువ చేసి మాట్లాడడంతో పాటు తమను కూడా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర స్థాయిలో వాళ్ళంతా ధ్వజమెత్తినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ మీడియాలో పనిచేసినటువంటి జర్నలిస్టులతో పాటు సోషల్ మీడియా వేదికగా పనిచేసినటువంటి మరికొంతమంది జర్నలిస్టుల సహకారంతో, సహాయంతోనే కదా నువ్వు సీఎం అయ్యావు అంటూ కూడా వారు మరోమారు గుర్తు చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. హైదరాబాద్లోని ఓ ప్రాంతంలో ఓ సమావేశంలో పలువురు జర్నలిస్టులు అయితే ఒకే వేదికపై కలిసినటువంటి పరిణామక్రమంలో డిజిటల్ మీడియా అంటే, సోషల్ మీడియా అంటే రేవంత్ రెడ్డిలో వణుకు పుడుతుంది. అందుకే డిజిటల్ మీడియాని తక్కువ చేసి మాట్లాడడంతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియానే సీనియర్ జర్నలిస్టులు ఎవరు, జూనియర్ జర్నలిస్టులు ఎవరు, ఆయిల్ రానోజు జర్నలిస్టే, ఏబిసిటీలు సైతం రానిటువంటి వ్యక్తులు కూడా జర్నలిస్ట్ ముసుగులో అరాచకాలు చేస్తున్నారని కూడా ఆయన ఉద్ఘాటించినటువంటి పరిణామక్రమంలో మరి పొలిటికల్ సైన్స్ చదివినటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులు ఎలా అవుతారు, పరిపాలనా విభాగానికి సంబంధించి ప్రజలను ఏ విధంగా పాలిస్తారనేటటువంటి మరికొంతమంది జర్నలిస్టులు అయితే విభిన్న వాదనలు వినిపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ డిజిటల్ మీడియా జర్నలిస్టులు అన్న చందగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాజకీయాలలో జరిగే ప్రతి కుట్ర మీడియాకు తెలుస్తుంది, అది డిజిటల్ మీడియాకి తెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎంత లోతుకైనా పాతుకుపోయి ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా పోరాడేదే డిజిటల్ మీడియా అని మేము నమ్ముతాం. అలాంటప్పుడు ఈ రోజు మీ అవసరానికి అదే అంటారు కదా, ఓడ ఎక్కినాక ఓడమల్లన్నా, ఓడ దాటినాక బోడమల్లన్నా అంట. మరి నువ్వు ఎలక్షన్ల ముందు గెలిచేంత వరకు కావాల్సిన డిజిటల్ మీడియా ఈ రోజున నువ్వు సీఎం సీట్లో కూర్చున్న తర్వాత డిజిటల్ మీడియాని రోడ్ల మీద బట్టలు ఊడదీసి కొడతానన్నావు. అది అసెంబ్లీ వేదికగా ఏ సీఎం చెప్పలేదు, మరి అట్లా ఏ పొలిటికల్ లీడర్స్ చెప్పలేదు. అట్లా ఈ రోజు సీఎం మాట్లాడితే తప్పులేదు, కానీ మేము మాట్లాడితే తప్పేంటని ప్రతి గల్లీ లీడర్ కూడా మాట్లాడడానికి వస్తారు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, కత్తి కన్నా కలం గొప్పది, గన్ను కన్నా మనకు పెన్ను గొప్పది. ఈ పెన్నుతో పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా భూస్థాపితమే అనేది గుర్తు పెట్టుకోవాలి నిజంగా. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజా గొంతుకై ముందుకొచ్చేది మీడియా కాబట్టే ఈ మీడియాను దృష్టిలో పెట్టుకొని కించపరిచే మాటలు ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడకూడదు ఇక మీదట. అంటే ఖచ్చితంగా డిజిటల్ మీడియా ఇక మీద మీ మీదనైతే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు సీఎం అయినంత మాత్రాన మీడియా భయపడి ముందుకు రాదని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఈ పూర్తి స్థాయిలో పోరాట స్ఫూర్తి కలిగిన మేము పోరాటం చేసి తెలంగాణ ఉద్యమాలలో పాలు పంచుకొని మా ప్రాణం పోతుంది అని తెలిసి ఉద్యమాలు చేసిన వాళ్ళం. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడున్నాడు? అంతకుముందు ఇప్పుడు నువ్వు నాకు తెలిసి 21, 22 ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి కానుడు మొదలు పెట్టుకుంటే తర్వాత లిస్టులో చాలా మంది వస్తారు. చాలా మంది ముఖ్యమంత్రులను చూసినావు. నీ ఉడత బెదిరింపులకు లేకపోతే నీ కాకమ్మ కథలకు ఇక్కడ భయపడి ఉండేటోళ్ళు ఎవ్వరు గారు. వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా తమ కుటుంబాలను పూర్తి స్థాయిలో మెంటల్ గా ప్రిపేర్ చేసి వచ్చి మేము పోరాటానికి పోతున్నాం, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది తలరాత మార్చడానికి పోతున్నామని వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా చాలా, నేను చెప్తున్నా కదా, చాలా గొప్ప వ్యక్తులు. నా ముందు కూర్చొని ఇక్కడ చాలా మంది మాట్లాడలేకపోవచ్చు, మాట్లాడతలేరు కావచ్చు. నాకంటే అద్భుతమైన వర్ణాలతోని, అద్భుతమైన పదాలతోని మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉద్యమాన్ని కూడా ఉసుగొల్పే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు.
నువ్వు అనుకుంటున్నావేమో అర్హతల విషయంలోనైనా కానీ ఆలోచన విషయంలో కానీ ఒక కంటెంట్ వచ్చిన తర్వాత ఉదయం మొదలు పెట్టిన తర్వాత దాన్ని ఎన్ని తీర్ల మలవాలనో అన్ని తీర్ల మలిచే జర్నలిస్టులు మేము. మరి నిన్ను గనక ఒక్కరోజు ఫోకస్ పెడితే 24 గంటలలో 7 ఎపిసోడ్లు కొడితే పరిస్థితి ఏంది? సింగమోలే గదిలినవు, ఏడ గదిలినవు సింగమోలే. డిజిటల్ మీడియా జర్నలిస్టులంతా సింగమోలో గదిలితే, నిరుద్యోగులంతా తల్లిదండ్రుల కాళ్ళు మొక్కితే, కేసీఆర్ మీద కోపంతోనే నీ కోటేశ్వరు గాని నీ మోకాన్ని చూస్తే కామారెడ్డిలో ఇచ్చి వద్దు ఓడగొడతామని చెప్పి కామారెడ్డిలో చిత్తుగా ఓడిపోయినోడు ఇవాళ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినోడివి, అసలు ముఖ్యమంత్రికి నీకు అర్హత ఉందా? జర్నలిస్ట్ చదవనోడు జర్నలిజం కాకపోతే పొలిటికల్ సైన్స్ చదవనోడు పొలిటికల్ లీడర్ ఎట్లయితాడు? అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది డిజిటల్ మీడియా. ఆ రోజు మీరు అధికారంలోకి రావడానికి కారణమైంది కేవలం సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఈ యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే. సో మేము చాలా స్టోరీస్ చేసిన సందర్భంలో కూడా చాలా ఉపయోగపడ్డది మీకు. ఒక రకంగా చెప్పాలంటే 100% ఉపయోగపడ్డది మీకు అందరికీ. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇమీడియట్గా మీరు మీ పార్టీ సోషల్ మీడియాలో మేము బంద్ చేస్తున్నామని మీరు ఒక దాన్ని ఏమంటారు, ఒక ఫత్వా జారీ చేయండి. ఫత్వా మీన్స్ అదే ఒక గెజిట్ లాంటి నోటిఫికేషన్ ఇచ్చేసుకోండి మీ పార్టీలకు. మీరు మా పార్టీ ఆఫీసులో సోషల్ మీడియా టీంలు ఉండవు, మేము ఇన్స్టాగ్రామ్లకి, ఫేస్బుక్లకి, లేకపోతే యూట్యూబ్లకి మేము వ్యతిరేకము అని మీ పార్టీ గైడ్ లైన్స్లో పెట్టుకోండి ఇమీడియట్గా. ఎవరైతే డిజిటల్ మీడియా వద్దు అనుకున్న వాళ్ళు ఉన్నారో మీ పార్టీ గైడ్ లైన్స్లో ఇది ఇమీడియట్గా చేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది తక్షణమే. ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ చేసినప్పుడు మీరు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని వాళ్ళతో మాట్లాడుకొని బయట్లు తీసుకొని వాటిని పబ్లిక్లోకి పంపించి దాన్ని ఉపయోగించుకోవడానికి ఆ రకంగా వాడుకుంటున్నారే. ఏదైనా ఒక నెగిటివ్ అంశం వచ్చినప్పుడు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మేము చాలా గర్వంగా చెప్తున్నాను. నేను మొన్న వర్టెక్స్ అనే ఒక వెంచర్లో ఒక వార్త ఇస్తే అది పెద్ద వైరల్ అయింది. 25 ఎకరాల అసైన్డ్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్లో ప్రభుత్వం వెళ్ళి బోర్డులు పెట్టింది. 200 కోట్ల భూమిని కాపాడింది డిజిటల్ మీడియా. సో ఇది ఒక సాటిస్ఫాక్షన్. చూపించండి ఏ శాటిలైట్ ఛానల్ ఏం వార్తలు రాస్తుందో. డిజిటల్ మీడియా అనేటటువంటి ఒక వ్యవస్థ ప్రజల కోసం మాత్రమే ఏర్పడింది. ప్రజల తరపున పోరాడుతుంది. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూనే డిజిటల్ మీడియాతో పాటు సోషల్ మీడియా పనిచేస్తుంది. కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎగిపోయింది. ఏనాడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రజా సమస్యలు కనిపించాయా, లేదంటే ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఇప్పుడు తీసుకొస్తున్నాయా? కొంతమంది చేతుల్లో మాత్రమే మెయిన్ స్ట్రీమ్ మీడియా బందీ అయిపోయింది అనేటటువంటి వాదనను గతంలోనే రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారని, మరి ఇప్పుడు ఎందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియాను దగ్గర తీసుకోవడంతో పాటు అదే సందర్భంలో డిజిటల్ మీడియాను వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. విభజించి పాలించిన చందంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. వారంతా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్నికల సమయంలో డిజిటల్ మీడియాతో పాటు సోషల్ మీడియాని ఎఫర్టబుల్గా పనిచేసినందుకు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. కాబట్టి అదంతా గతం మర్చిపోయినటువంటి రేవంత్ రెడ్డికి మళ్ళీ తిరిగి గతం గుర్తు చేసే విధంగా డిజిటల్ మీడియా ఈ రోజు నుంచి పనిచేయబోతుంది. ప్రభుత్వ విధానాలను ఎండగడుతుంది. ప్రజా సంక్షేమం కోసం ఏవైతే ప్రభుత్వము 6 గ్యారెంటీలు ఇచ్చిందో, ప్రజా సంక్షేమం కోసం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వాళ్ళు హామీలు గుప్పించి వారు అధికారం చేపట్టారో అలాంటి వాటిని ప్రజలకు అందించేందుకు కావచ్చు, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక రోజు నుంచి, ఈ క్షణం నుంచి కూడా సోషల్ మీడియాతో పాటు తమ డిజిటల్ మీడియా సైతం కూడా పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుంది. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నట్టుగా వారు తమదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పొలిటికల్ సైన్స్ చదివినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ప్రజలను ఏలచ్చు, ప్రజా పాలనలో భాగం కావచ్చు, కానీ జర్నలిజం చదివినటువంటి వ్యక్తులు జర్నలిస్టులు కాకూడదా అంటూ కూడా వారు తమదైన శైలిలో పలు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సందర్భంలో జర్నలిజం చదవకపోయినప్పటికీ కూడా ప్రశ్నించే తత్వం ఎవరికి ఉన్నా సరే, ప్రశ్నించేవారు ఎవరైనా సరే ఒక జర్నలిస్టే. ప్రజల తరపున ప్రశ్నించేటటువంటి ఏ కామన్ మ్యాన్ అయినా సరే ఒక జర్నలిస్ట్గానే భావింపబడతారంటూ కూడా మరికొంతమంది సీనియర్ జర్నలిస్టులు అయితే తమ అభిప్రాయాలను వెలిబుచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణలో మాత్రం ఈ అంశం అయితే ఒక చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి జర్నలిస్టుల ముసుగులను, జర్నలిజానికి తప్పు పట్టించడంతో పాటు అటు సీనియర్ జర్నలిస్టులు ఎవరు, జూనియర్ జర్నలిస్టులు ఎవరు, అటువంటి వ్యక్తులను పక్కన పెట్టాలనేటటువంటి మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిణామక్రమంలో ఏకంగా డిజిటల్ మీడియా వారియర్స్
డిజిటల్ మీడియా జర్నలిస్టులతో పాటు సోషల్ మీడియా జర్నలిస్టులు సైతం ఏకమైనటువంటి ఈ సందర్భం చూస్తున్నాం. అయితే డిజిటల్ మీడియానే ప్రజలకు ప్రభావవంతంగా పనిచేస్తుంది కాబట్టి డిజిటల్ మీడియాను అనుసరించి కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి తమ వ్యాఖ్యలను ఖచ్చితంగా తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేదంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయంటే వారు పలు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న ఎక్కడైతే సీఎం రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియాను సోషల్ మీడియా జర్నలిస్టులను తక్కువ చేసి మాట్లాడినటువంటి ఆ వేదిక ఉందో అదే వేదిక ద్వారా కూడా ఇవాళ ఆ ప్రెస్ మీట్ పెట్టి మరి డిజిటల్ మీడియా సోషల్ మీడియా జర్నలిస్టులు అయితే ఎట్టగలకైతే సీఎం రేవంత్ రెడ్డికి అయితే చురుకలంటించే ప్రయత్నం చేశారు. కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపంతోనే రేవంత్ రెడ్డికి ప్రశ్న కాబట్టి ఉన్న పలంగా ఎవరు రేవంత్ రెడ్డికి ఓట్లు వేసి సీఎంగా గెలిపించలేనటువంటి ఆ పరిణామక్రమంలో డిజిటల్ మీడియా ప్రభావితం చేసింది, డిజిటల్ మీడియా ప్రధాన పాత్ర పోషించిందంటూ కూడా వారు తీవ్ర స్థాయిలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తపరిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి సీఎం అయ్యిందంటే అందుకు ప్రధాన కారణం మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు, డిజిటల్ మీడియానే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని మరోసారి వారంతా గుర్తు చేసే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి తెలంగాణలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి వర్సెస్ అదేవిధంగా డిజిటల్ మీడియా వారియర్స్ జర్నలిస్ట్ అన్న చందంగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఈ అంశం అయితే నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో డిజిటల్ మీడియాను ఉద్దేశించి కావచ్చు, సోషల్ మీడియా ఉద్దేశించి పూర్తి స్థాయిలో ఒక విధమైనటువంటి కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిణామ క్రమంలో ఒక్కసారిగా డిజిటల్ మీడియా టీం కావచ్చు, డిజిటల్ మీడియా వారియర్స్ అనాలి, ప్రధానంగా డిజిటల్ మీడియా జర్నలిస్టులు అయితే ఏకమైనటువంటి పరిస్థితి. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఒక మాస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రభుత్వ విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేయడంతో పాటు మరోవైపు ప్రజా సంక్షేమం కోసం కూడా అదే సందర్భంలో డిజిటల్ మీడియా ఇక మీదట పనిచేయబోతుంది, వారధిగా నిలవబోతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం చేసేటటువంటి హామీలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా డిజిటల్ మీడియా ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాబోతుంది. అందుకు సిద్ధంగా ఉండాలి ప్రభుత్వం అంటే కూడా వారు చురుకలంచేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చూడాలి మరి ఇటు డిజిటల్ మీడియా జర్నలిస్ట్ ఒకవైపు, మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు అన్న చందంగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ అంశం అయితే ఎటువైపు దారితీస్తుంది, ఎలాంటి ప్రభావం చూపబోతుంది, భవిష్యత్తులో ఇది ఎక్కడికి వెళ్ళబోతుంది, ఏ వైపు దారితీస్తుందో అన్న చర్చ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.